ప్రముఖ క్రైస్తవ వర్తమానికులు అలాగే పాస్టర్ ప్రవీణ్ పగడాలగైతే ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ ఈరోజు పిఠాపురంలో అయితే శాంతి ర్యాలీ నిర్వహించారు. అలాగే పాస్టర్ సంఘాలు నేతలు అందరూ కూడా ఇక్కడ చేరుకుని భారీ ఎత్తున అయితే ఆయనకైతే నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దైవజనులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఏ కార్యక్రమం తలపెట్టారు, ఆయనకి ఏ విధంగా నివాళులు అర్పిస్తున్నారు? పిఠాపురంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ ఏకం చేసి మరి అయ్యగారి యొక్క కుటుంబాన్ని వారు లేనటువంటి లోటును ఎవరు భర్తీ చేయలేరు, కానీ మరి వారు ఆదరించబడాలని పిఠాపురం తరపు క్రైస్తవులందరూ ప్రార్థిస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలియచేయడానికి, అదేవిధంగా క్రైస్తవ సమాజము ద్వారా సమసమాజ నిర్మాణం కొరకు ప్రవీణ్ పగడాల గారు చేసినటువంటి కృషిని జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవులందరూ కూడా ఆ విధమైనటువంటి రీతిలోనే సమాజం కొరకు రాజ్యాంగబద్ధమైనటువంటి రీతిలో ప్రతి ఒక్కరిని అప్లిఫ్ట్ చేయాలి అనేటువంటి స్ఫూర్తి కొరకు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. సార్, ఎంతమంది పాల్గొన్నారు? అసలు ప్రధానంగా దీనిపై ఏం జరిగింది అనుకున్నారు మీరు భావిస్తున్నారు? సుమారుగా 2000 మంది పాల్గొన్నారని చెప్తున్నారండి. నేనైతే అందరినీ చూడలేదు, కానీ 2000 మందిని వచ్చి ఉండొచ్చు అని భావిస్తున్నాను. సార్, ఆయన ఎలా చనిపోయారని మీరు అందరూ కూడా భావిస్తున్నారు? ఎటువంటి మీరు దీనిపై అనుమానాలు ఉన్నాయి మీకు? ఎలా చనిపోయారు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క భావనలో ఉన్నారండి. ఈ మల్టీమీడియా ఈ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కో విధానంలో ఉన్నారు. ప్రభుత్వం ఇంకా తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరు ఊహాగానాలు వారికి ఉన్నాయి కనుక దానిపైన మాట్లాడడం అందరినీ నేను రిప్రజెంట్ చేయలేను. ఏదేమైనప్పటికీ అనుమానాస్పదంగా ఉన్నట్లుగా క్రైస్తవ సంఘాలన్నీ కూడా భావిస్తున్నాయి. అదైతే యాక్సిడెంట్ కాదు అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నాం. ఎట్లా జరిగింది ఏంటి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క వివరణ ఇస్తున్నారు. మరి ప్రభుత్వమే దాన్ని తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. సార్, చెప్పండి, ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? ఆయన మృతికి మీరు ఏ విధంగా సంతాపం తెలియజేస్తారు? మరి దినాన ఈ క్రైస్తవ సమాజముగా పిఠాపురం క్రైస్తవ సమాజముగా శాంతి ర్యాలీని నిర్వహించడం జరిగింది. మరి శాంతి ర్యాలీని మన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతిని జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబానికి సానుభూతిని తెలియాలనే ఉద్దేశం చేత ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. మరి ఆయన యొక్క మృతి అది అనుమానాస్పద మృతిగానే ఇప్పటికీ ఒక కొలిక్కిరాని సందర్భంలోనే ఉంటూ ఉన్నది. దాని గురించి స్పష్టమైన అవగాహన మరి ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఇప్పటికీ 3 రోజుల గడుస్తున్న ఈ సమయంలో మరి ఇంకా దాని మీద ఒక క్లారిటీ అనేటువంటి దాన్ని ప్రత్యేకంగా మరి డిఎస్పీ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, పై అధికారులు మరి వారు చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో మరి తొందరగా చేసి మా అందరికీ మరి ఒక చక్కటి సమాధానాన్ని మరి క్రైస్తవ సమాజాన్ని అది క్రైస్తవ ప్రజలను మరి బలపరిచేటి విధంగా అదే రీతిగా మా అందరికీ ఒక నిరీక్షణ ఒక హోప్ని క్రియేట్ చేయడానికి మరి ప్రభుత్వం కూడా మేము కూడా సమాజంలో భాగము కాబట్టి మేము కూడా అందరితోటి స్నేహపూర్వకంగా వెళ్ళేవారమే కాబట్టి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని క్రైస్తవులుగా మాకు కూడా ఒక హోప్ని క్రియేట్ చేసి తొందరగా న్యాయం జరగాలని ఉద్దేశం చేత మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. మరి త్వరతగతిన చక్కటి ఇన్వెస్టిగేషన్ చేసి ఒక మంచి రిపోర్ట్ని ఇస్తారనే ఉద్దేశాన్ని మేము తెలియజేస్తున్నాం. చెప్పండి, ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? అసలు ఏం జరిగిందని మొత్తం అందరూ కూడా భావిస్తున్నారు? ముందుగా ఆర్టీవీ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ విషయాల్లో ముందు నుంచి కూడా మరి అప్ టు డేట్ మీరు అందిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. పగడాల ప్రవీణ్ గారి యొక్క ఆకస్మిక మరణం మీద టీవీలో కావచ్చు రకరకాలైనటువంటి అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. అది యాక్సిడెంట్ అని, లేకపోతే అది యాక్సిడెంటల్ కాదని, ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం మీద పోలీసు వారి మీద మాకైతే నమ్మకం ఉంది. పారదర్శకంగా దీని మీద దర్యాప్తు చేసి మరి నిజానిజాలను సమాజానికి తెలియచేయటం ద్వారా మరి ఇలాంటి ఒకవేళ అది ఎలాంటి డెత్ అయింది మేము తెలుసుకోవటం, రెండవదిగా ఇటువంటి రిపీట్ అవ్వకుండా చూసుకోవటం ద్వారా మరి సమాజంలో, ఎందుకంటే అన్ని రకాల మతాలకు సంబంధించినటువంటి ప్రజలంగా మనము ఒకే ఇంట్లో నివసిస్తున్నట్టుగా నివసిస్తున్నాం. ఇప్పుడు వరకు ఇటువంటివి ఏమీ కూడా లేవు. కాబట్టి ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని మా ఆశ. రెండవదిగా ఈ ర్యాలీ ఇలా నిర్వహించడానికి కారణం ఏంటంటే, ఒకటి మరి ప్రవీణ్ గారిని కోల్పోయినటువంటి కుటుంబాలకు పిఠాపురం క్రైస్తవ సంఘాల పక్షముగా మా ప్రగాఢ ఆదరణను సానుభూతిని తెలియచేయాలని, రెండవదిగా కేవలం ఆయన ఒక మత బోధకుడిగా బోధలు మాత్రమే చేయలేదు, కానీ యేసుక్రీస్తు బోధలను క్రియల్లో చూపించారు. ఆయన అనేకమైనటువంటి కార్యాలను పేదల పట్ల అనాథల పట్ల చేశారు. సో వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మేము ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. సార్,
అంటే బైక్ లైట్ లేకుండా లైట్ లేదని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన విజయవాడ నుంచి బయలుదేరేటప్పుడు లైట్ లేదని చెప్పుకొస్తున్నారు. ఇటువంటి అనుమానాలు ఉన్నాయి. నిజంగా బైక్ మీద వెళ్తున్నది ప్రవీణ్ కాదు పగడాల అని చెప్పుకొస్తున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? సార్, ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరారండి. మా యొక్క మరి మీడియా వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా హైదరాబాద్ టోల్ గేట్ దగ్గర ఆయన మధ్యాహ్నం 1:30కి కనబడ్డారండి. అయితే ఇంకొక ఊరు దగ్గరకు వచ్చేసరికి, విజయవాడ దగ్గరకు వచ్చేసరికి ఆయన యొక్క రూపం వేరేలా కనబడుతుంది. మరి ఆ విజయవాడ దగ్గర టోల్ గేట్ నుంచి ఇంకొక టోల్ గేట్కి మరి 63-64 కిలోమీటర్లట. సాధారణంగా బండి నడిపేవారు మనం అందరం కాబట్టి 64 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే కనీసం గంటన్నరైనా పడుతుంది. కానీ ఆయనకి 5 గంటలు పడింది. మరి ఎందుకు అంత ఆలస్యమైందో తెలియదు. అయితే ఆ 5 గంటలు దాటిన తర్వాత ఉన్నటువంటి ఫుటేజ్ని గారా చూస్తే ముందున్నటువంటి రూపం వేరు, ఇప్పుడున్నటువంటి రూపం వేరు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ ప్రవీణ్ గారు నా హైట్లో ఉంటారండి. మరి ఒక ఎన్ఫీల్డ్ నడిపినప్పుడు సాధారణంగా 2 కాళ్ళు ఆనుకోవడం కష్టం, టోస్ మీద ఆనుకోవాలి. మరి అలాగే వచ్చారు, ఆ ఫోటోలు అలాగే కనబడ్డాయి. కానీ విజయవాడ దాటినప్పటి నుంచి ఆయన బండి మీద నించున్నటువంటి విధానం ఎలా ఉంటే 2 కాళ్ళు కూడా భూమి మీద ఆనుతున్నాయి. ఆయన బాడీ కూడా బలంగా కనబడుతుంది, బాడీ కూడా హెవీగా కనబడుతుంది. సో ఆయన కాదు అన్న ఉద్దేశం చాలామంది యొక్క మదిలో మరి మెదులుతూ ఉంది. మరి పోలీసు వారి మీద అలాగే డిపార్ట్మెంట్ మీద మాకు ఎంతగానో నమ్మకం ఉంది. మరి న్యాయమైనటువంటి తీర్పును వారు తీరుస్తారని, అంతేకాకుండా మరి ఇలాంటి సంఘటనలు ఏం జరిగినా మరి ఇలాగా మంచిగా స్పందించి క్రైస్తవులకు కూడా భద్రతనివ్వాలని మనసారా మేము కోరుకుంటున్నామండి. ఆయన ఏదైతే కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఊగుతూ వచ్చారు, మద్యం సేవించారు అనేది పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే దీన్ని ఎలా చూడాలంటారు? అంటే కొవ్వూరు యొక్క పరిస్థితి మనం చూస్తేనండి, అక్కడ ఆల్రెడీ లైట్ పగిలిపోయిందండి. లైట్ పగిలిపోయి ఉంది. అంతేకాకుండా ఆయన మరి తాగారని నేను చెప్పము, ఎందుకంటే ఆయనకు తాగుడు అలవాటు లేదు. మరి మేమేమనుకుంటున్నామంటే దారిలోనే ఎక్కడో దాడి జరిగింది. ఆ దాడి వల్ల ఒకవేళ ఆయన బ్యాలెన్స్ కోల్పోతూ నడుపుంటారేమో అనుకుంటున్నాము. ఒకవేళ బండి నడిపేది ఆయన కాదు వేరే వాళ్ళు అయితే ఒకవేళ మాకు అలాంటి అనుమానం రాకుండా ఉండడానికి వాళ్ళు ఏమైనా అలా యాక్ట్ చేసి ఉంటారో, లేకపోతే బండి నడిపినప్పుడు తాగేసి ఉంటాడేమో అన్న అనుమానాలు మేము వ్యక్తం చేస్తున్నామండి. చెప్పండి పాస్టర్ గారు, ఏ విధంగా చూడాలి, ఆయనకి ఏ విధంగా నివాళులు అర్పిస్తున్నారు, దీనిపై మీకు ఎటువంటి అనుమానాలు చెప్పడం జరుగుతుంది? ముఖ్యంగా భారతదేశము లౌకిక రాజ్యం. అన్ని మతాలు అన్ని కులాలను గౌరవించవలసినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంది. కనుక ఏదో రకమైనటువంటి ఏ మతంలో అయినా సరే ఏదో వ్యక్తి ఏదో కారణం చెప్పిన మరణం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక అక్కడ ఉన్నటువంటి దివాన్ చెరువులో ఉండేటువంటి ఆ కొంతమూరు సమీపంలో ఆ మరణం సమీపించినటువంటి ప్రాంతం చూసినప్పుడు చాలా అనుమానాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ అనుమానాస్పదమైనటువంటి అంశాలకు అన్నింటికీ సమాధానము చెప్పవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. కనుక క్రైస్తవ లోకము 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రశ్నకు సమాధానము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలియచేయాలి. అందులో ముందుగా పోలీసు వారు తెలియచేయాలి. కనుక ఇందులో ఎటువంటి స్వార్థము అనేది లేకుండా, లేదంటే మత విద్వేషాలకు తావు లేకుండా నిజాలను పోలీసు వారు ప్రభుత్వము బయటపెట్టి ప్రభుత్వం మీద క్రైస్తవులకు ఉన్నటువంటి నమ్మకాన్ని రుజువు చేయాలి. అది యథార్థంగా రుజువు చేయాలి. ప్రమాదం అయితే ప్రమాదము, లేదు అది వేరే కారణాలు ఉన్నట్లయితే ఆ కారణాలను అటువైపు ఎవరున్నారు ఏంటనేది కాకుండా క్రైస్తవ లోకానికి యథార్థత చూపించవలసినటువంటి అవసరము ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులను పోలీసు వారిని ఎంత తొందరగా దీనికి పరిష్కారం చూపించవలసి వస్తే అంత పరిష్కారం చూపించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, ఆ కుటుంబానికి బెదిరింపులు లేకుండా ఆ కుటుంబం మిగతా కుటుంబాల వల్ల స్వేచ్ఛగా ఉండాలని, అటువంటి ప్రొటెక్షన్ ప్రభుత్వాలు వారికి దయచేయాలని మేము తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. పిఠాపురంలో అయితే ఈరోజు ఆయన మృతికి నిరసనగా శాంతియుత ర్యాలీ చేపట్టారు. ప్రధానంగా దీనిపై ప్రమాదం అయితే ప్రమాదం అని చెప్పాలి, లేదంటే అది ఏ విధంగా జరిగిందనేది కూడా ఆ విధంగా మొత్తం అన్ని కూడా చెప్పాలంటూ చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం పక్కన పోలీసులు కావచ్చు అందరూ కూడా దీనిపై పూర్తి విచారణ చేపట్టి అలాగే క్రైస్తవులకు కూడా సరైన రక్షణ కల్పించే విధంగా వ్యవహరించాలంటూ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అలాగే పిఠాపురంలో భారీ ఎత్తున క్రైస్తవ సంఘాలు అలాగే పాస్టర్లు కూడా దైవజనులు పాల్గొని ఈరోజైతే ఆయనకు నివాళులు అర్పించినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.